రండి. యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించు మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 దినాలు 40 కోణాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దామని చెప్పి చెప్పబడుతూ వచ్చింది. ఇప్పటికే దేవుని యొక్క వాక్యంలో నుండి దాదాపు ఎన్ని వారాలు ధ్యానించాం? 20 వారాలు అయిపోయింది. అంటే సగం అయిపోయినాయి. ఇది 21వ శనివారం, అంటే 21వ వారం. బట్ ఈ వారంలో మనం చూసేటటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉండే 40 కోణాల్లో ఈరోజు 21వ కోణాన్ని మనం చూస్తున్నాం. 21వ కోణం ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని. అంటే యేసు ప్రభు వారు చెబుతున్నాడు. అందుకు యేసు ప్రభు వారు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని బైబిల్లో రాయబడి ఉంది కదా అని యేసు ప్రభు వారు చెబుతున్నాడు. కాబట్టి ఎవరితో చెబుతున్నాడు అంటే సాతానుడితో. గత వారం కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం సాతానుడి గురించి. ఏమని గుర్తుందా? సాతానుడు తన దేవుని మర్చిపోయి చేస్తున్న తప్పులు ఏంటన్నది ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇలాంటి తప్పులు నువ్వు చేస్తున్నావు, సరిదిద్దుకోమని తెలియపరచడానికి ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికంటే సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి జీవితం? సాతాను లాంటి జీవితం. సాతాను లాంటి జీవితం మనకి, మన కుటుంబాలకి రాకూడదని యేసు ప్రభువు వారు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే సాతాను లాంటి జీవితము మనకు రాకూడదని ఉపవాస ప్రార్థన చేస్తుంటే, అంటే మన మేలు కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తుంటే మనం ఎంత ప్రార్థన చేసుకోవాలి? అర్థమవుతుందండి? సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన. సాతానుడు ఏం చేస్తున్నాడు? తన దేవుణ్ణే శోధిస్తున్నాడు. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపలేదని రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. అంటే సాతానుడు చేస్తున్న పని ఏంటి? దేవుణ్ణి శోధిస్తున్నాడు. అయితే అసలు ఈ సాతానుడు తన యొక్క జీవితంలో దేవుని మరిచి చేసిన తప్పులు ఏంటో మనం చూసాం. అలాంటి తప్పులు మనం చేయకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. 2వ కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. అంటే 21వ మాట, 21వ అనుభవం ఏంటంటే సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభు వారు మన కొరకే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడికి ఎలాంటి జీవితం కలిగి వచ్చింది? సాతానుడికి ఎలాంటి జీవితము కలిగి ఉన్నాడని కూడా చెప్పొచ్చు. సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు కదా మన కొరకు. మరి సాతానుడు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చూపిన దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నా. మరొకసారి ప్రభా వాక్యం ధ్యానించడం కొరకై దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చూపిన దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆలోచనలన్నీ తొలగించి, ప్రభు శత్రు ఆలోచనలను తొలగించి, దుష్టుని ఆలోచన తొలగించి మీ ఆలోచన మీ చిత్తం బయలుపరచమని
మీరు చేసిన ఉపవాస ప్రార్థనలు ఎంతో మర్మాలు ఉండే ప్రభా. ఆ మర్మాలను మేము జ్ఞాపకం చేసుకుంటాను, దీవించండి. మర్మాలను బయలుపరిచే దేవుడు పరమందు ఉన్నాడు కాబట్టి మీరే పరము నుండి మర్మమును బయలుపరచమని ప్రార్థన చేస్తూ ఈరోజు వాక్యం ద్వారా మాకును అవసరమైన మాటలు బయలుపరచండి. మేము ఎలా ఉండాలో కూడా మీరు మాకు బయలుపరచండి. భౌతికంగా నేను ప్రభా మరి ఎమోషన్స్ అవుతున్నాయి, బలహీనంగా ఉన్నాను. మీరే నన్ను బలపరిచి మీ పునరుద్ధాన శక్తి ద్వారా వాడుకోనమని దేవా, మీ పరలోక బలం నా పైన బలహీనతల్లో మీ యొక్క పరలోక బలాన్ని ఆవరింప చేయమని దేవా, నా పైన కుమ్మరించమని, ఈ బలం ద్వారా ప్రభు నన్ను వాడుకోమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పబడదంత విస్తారమైన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మాతో మీరు మాట్లాడండి. వచ్చిన వారందరూ మన స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి ఇల్లు జరగకుండా సహాయం చేసి మేలు చేయమని మాతో మాట్లాడాక తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, నా కొడుకుది బలహీనంగా ఉంది కాబట్టి త్వరగానే ముగిచ్చేద్దాం. త్వరగా అంటే త్వరగా వేరుగుండేది కాబట్టి త్వరగానే ముగిచ్చేద్దాం దేవుని చిత్తమైతే. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని సాతానుతో చెబుతున్నాడు. అంటే సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. సాతానుడు దేవుని మరిచి చేసిన తప్పులేంటన్నది గత వారం చూసాం. ఏం చేశాడు? ఆకాశానికి ఎక్కిపోవాలనుకున్నాడు, దేవుని నక్షత్రంలో పైన సింహాసనం ఉంచాలనుకున్నాడు, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చోవాలనుకుంటున్నాడు, ఇంకా మేఘమండలం మీదకి ఎక్కిపోదునంటున్నాడు, మహోన్నతినితో సమానంగా చేసుకుంటారంటున్నాడు. ఇవన్నీ సాతాను యొక్క జీవితాల్లో చేసిన తప్పులు. ఇవన్నీ కూడా ఇలా అనుకోవటం, ఇలా చేయటమే, మనసులో అనుకోవటమే తప్పులు. ఇలాంటి తప్పులు మనం చేయకూడదని చెప్పని గత వారం అవి నుండి సరి చేసుకోవడానికి ఉపవాస ప్రార్థన మనం చేస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడు లాంటి జీవితం అంటే సాతానుడు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు అని అంటే రెండు దాంట్లో మొదటి మాటను చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం. చాలా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడివి అయితివా. అంటే సాతాను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాతాను ఎలాంటి జీవితం కలిగిన వాడంటే బలహీనుడైపోయిన వాడిగా ఉంటున్నాడు. ఎలా ఉన్నాడు? బలహీనుడైపోయిన వాడిగా ఉన్నాడు సాతానుడు. సాతాను యొక్క అనుభవం, సాతాను యొక్క జీవితాన్ని, సాతాను యొక్క జీవితం ఎలా ఉందన్నది మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువు వారు మన నిమిత్తమే ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడు ఎలా ఉన్నాడు? బలహీనుడిగా ఉంటూ వస్తున్నాడు. ఒకప్పుడు సాతానుడు ఎలాంటి వాడు? ఎంతో దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని గణపరిచి దేవుని ఆరాధించి స్వరమండలములతో కానీ సితారులతో కానీ ఇంకా రాయబడి ఉంది కదా, వీటన్నిటితో దేవుని మహింపరిచినటువంటి అనుభవం కలిగిన వాడు. మరి అలాంటి అనుభవం కలిగిన వాడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు, దేవుని సన్నిధిలో దేవుని గణపరచాల్సినటువంటి వాడు, దేవుని మహింపరుస్తూ ఉండాల్సినటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడండి? బలహీనుడైపోయాడు. ఇప్పుడు బలహీనతల్లో ఉంటూ వచ్చాడు. నీవును మావలే బలహీనుడు అయితివి. కాబట్టి సాతాను యొక్క అనుభవం, సాతాను యొక్క జీవితాన్ని చూడగా సాతానుడు ఎలా ఉన్నాడు? బలహీనుడిగా ఉండే అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో, ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనము కూడా సాతానుడి వలె బలహీనమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? బలహీనమైన జీవితం అంటే దేహ బలహీనతలు కాదండి. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఆత్మానుసారంగా బలహీనమైన ప్రతి ఒక్కరూ కూడా సాతానుతో సాంగత్యము, సమాధానము, సహవాసము కలిగిన వారని అర్థం. ఈరోజు మనం విశ్వాస జీవితంలో బలహీనలుగా ఉండామనుకోండి, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవునితో గడిపే జీవితంలో కానీ, ప్రభులో ఉండే సమయం కానీ ఎప్పుడైతే మనం బలహీనలుగా ఉంటామో, అంటే విశ్వాస సంబంధమైన జీవితంలో ఎప్పుడైతే మనం బలహీనలుగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం సాతానుతో సంబంధం కలిగి ఉండామని అర్థం. సాతానుడు ఎలా ఉన్నాడు?
చెప్పండి, సాతానుడు ఎలా ఉన్నాడు? అక్క, సాతానుడు ఎలా ఉన్నాడంటే, సాతానుడి యొక్క జీవితం ఎలా ఉంది? బలహీనమైన జీవితం. అప్పుడప్పుడు మనం అంటాం, అయ్యా క్రైస్తవ జీవితంలో నేను ఎంత బలహీనుడు గుండా, విశ్వాస జీవితంలో నేను ఎంత బలహీనరాలు గుండానని మనం అంటాం. అంటే సాతాను యొక్క జీవితం మన జీవితాల్లోకి వచ్చేసింది. కాబట్టి ఎవరైతే విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఆత్మానుసారంగా బలహీనులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా సాతాను లాంటి జీవితం కలిగిన వారే. సాతానుడు ఎలాంటి వాడు? బలహీనుడు. విశ్వాస జీవితంలో ఆత్మానుసారంగా దైవికమైన క్రమంలో బలహీనమైన వాడు ఎవరు? సాతానుడు. యేసు ప్రభువారు ఏమంటాడు గెత్సెమనే తోటలో? పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైన వారు. శరీర బలహీనతలు ఇక్కడ కాదు మెయిన్. విశ్వాసం ఆత్మానుసారంగా ఆత్మీయులు బలహీనలు అయ్యారంటే సాతాను యొక్క స్వభావం. ఆత్మానుసారంగా ఉన్నవారు శరీర బలహీనంగా ఉండ ఆత్మ సిద్ధంగా ఉందంటే వాళ్ళు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో ఉండట్టు. అర్థమవుతుందండి? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలో ఉండట్టు. ఎవరు? శరీర బలమైన వారు కాదు, శరీర బలహీనతలు కలిగిన వారు కాదు. ఆత్మ బలవంతులుగా, ఆత్మ బలపరుచుకుని ఆత్మ సిద్ధముగా ఉండవారు. ఎలాంటి వారు? ఆత్మ సిద్ధముగా ఉన్నటువంటి వారు ఎలాంటి వారంటే, ఎలాంటి వారండి? బలహీనులు కాదు, వారు బలవంతులు. ఆత్మ సిద్ధంగా ఉండేవారు భౌతికంగా బలహీనలైనప్పటికీ ఆత్మానుసారంగా బలవంతులు. అట్లా ఉండాలి యేసు ప్రభువారి లాగా. అంటే భౌతికంగా ఈ శరీరం ఎంతో బలహీనమైంది. ఈ శరీరం ఎంత బలహీనమైందైనా మనం ఎలా ఉండాలా? ఎంతో బలవంతుల్లాగా ఉండాలి. శరీరం బలహీనమైంది. శరీరం ఎలాంటిది? ఎంతో బలహీనమైంది, ఇది నిష్ప్రయోజకమైంది. కానీ ఆత్మ ఎలా ఉండాలి? మన ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఆత్మీయ బలహీనతలో ఉన్నవారు సాతాను యొక్క జీవితం కలిగిన వారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం, ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో మనం ఎలా ఉండాం? భౌతికంగా మన బలహీనలు గుండా ఆ బలహీనతను దేవుడు బలపరచగలడు. కానీ ఆత్మీయ బలహీనతల్లో ఉన్నామా? ఆత్మానుసారంగా మనం బలహీనమై ఉన్నామా? అయితే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను సాతాను వలె, సాతాను జీవితం ఎలా ఉందో అలాగే ఆత్మీయ బలహీనతలు కలిగి ఉన్న ప్రభా, నన్ను బలపరచు. ఆత్మీయ బలహీనతల నుండి తీసివేసి, నువ్వు ఎలాగైతే పరలోకం తండ్రి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని ఎట్లా అన్నావు? నా శరీరం బలహీనమైందే, కానీ నా ఆత్మ బలహీనమైనదిగా ఉండకూడదు. ఆ బలహీనమైనటువంటి ఆత్మని సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దారండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. అది కాబట్టి ఇక్కడ ఎన్నో మాట చూస్తున్నాం? రెండో మాట. ఒకటి, బలహీనమైన వాడు, ఆత్మానుసారంగా బలహీనమైన వాడు సాతానుడు. రెండోదిగా సాతానుడి జీవితం ఎలా ఉందంటే, నీవును మాబోటి వాడివైతివా అందురు. మాబోటి వాడంటే ఎలాంటి వాడిగా అవుతూ వచ్చాడు? లోకస్తుడిలాగా అవుతూ వచ్చాడు. లోకస్తుడు ఎలా ఉంటారో అలా ఉంటూ వచ్చాడు సాతానుడు. అసలు సాతానుడే లోకస్తుడు, లోకస్తులే సాతానులాగా ఉంటారు. కాబట్టి రెండోదిగా సాతానుడు ఎలా ఉన్నాడు? మాబోటి వాడివైతివా అని అంటున్నారు. అంటే ఎవరు అంటున్నారు? చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో, నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివి. అక్కడ అంటున్నారు, నువ్వు కూడా మాబోటి వాడివైతివా? నువ్వేదో మంచివాడు అనుకున్నామే, నువ్వేదో గొప్పవాడు అనుకున్నామే, నువ్వేదో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు అనుకున్నామే, నువ్వు కూడా మాబోటి వాడివా? అంటే నరకానికి వచ్చేసావు కదా. అంటే సాతాను అంటున్నారు, నువ్వు కూడా మాబోటి వాడివేనా? ఇప్పుడు ఎంత అవమానం చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు దేవుణ్ణి మహింపరిచినవాడు, దేవుణ్ణి గణపరిచినవాడు, దేవుణ్ణి హెచ్చిస్తున్నవాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు, మరి ఇంత గొప్ప ధన్యత కలిగిన వాడు మాబోటి వాడివైతివా? మాలాంటి వాడివైతివా?
మాలాగా నువ్వు కూడా చేయబడితివా, నువ్వెంత దౌర్భాగ్యుడు అయ్యి ఉండవు చూడు. యేసు ప్రభు వారు మనలాంటి స్వభావాన్నిగా మనలాంటి శరీరం ధరించుకుని మనలాంటి వాడికి వచ్చాడు. ఆయన మనలాంటి వాడికి వచ్చింది దేనికి? మనకు రక్షణ ఇవ్వటానికి. ఇప్పుడు వీడు మనలాంటి వాడు అవుతున్నాడు దేనికి? లోకస్తుడు నరకంలో కాలిపోవటానికి మనలాంటి వాడు అవుతున్నాడు. అయితే మనల్ని యేసుప్రభు వారు నరకంలో కాలే స్థితి నుండి తప్పించాడు. అది యేసుప్రభు వారి యొక్క కృప. ఆ కలువరి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా మనకు జరుగుతూ వచ్చింది. ఇక్కడ మనం చూసే రెండో కోణం ఏంటంటే, సాతానుడు ఎలాంటి వాడంటే మాబోటి వాడివైతివా. మాబోటి వారంటే ఎవరు? మాబోటి వారంటే ఎవరు చెప్తారండి? యోధా గ్రంథం 1వ అధ్యాయం. యోధా గ్రంథము 1వ అధ్యాయం. ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథానికి ముంగట ఉంటుంది. యోధా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వములో కొనగా తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసేది. చాలా ఇక్కడ రాయబడిన మాటని మనలాంటి వాడు అంటున్నారు కదా, మాలాంటి వాడు అయితేవా. ఎలా అయ్యాడు? మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలు ఏమై ఉన్నాడండి? తనకి ఇవ్వబడిన నివాస స్థలాన్ని విడిచిపెట్టాడు. తనకి ఏ నివాస స్థలం అయితే దేవుడిచ్చాడో, ఏ ప్రధానత్వం అయితే దేవుడిచ్చాడో దాన్ని విడిచిపెట్టి దానికంటే ఎక్కువ కావాలని కోరుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? గత వారం కూడా చూసాం కదా, నిన్ను నువ్వు ఎలా హెచ్చించుకుంటున్నావు. అవును కదా, ఈ దేవుడిచ్చిన ప్రధానత్వాన్ని పోగొట్టుకుని ఏం చేస్తున్నాడు? దేవుడిచ్చిన ప్రధానత్వము తర్వాత ఆయన నివాస స్థలాన్ని విడిచిపెట్టాడు కాబట్టే మన వంటి వాడిగా అవుతూ వస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు నీకును నాకును దేవుని సన్నిధిలో ఏ బాధ్యతలు ఇచ్చాడో దాన్ని పోగొట్టుకుంటే సాతాను వలె అవుతాం. దేవుని మందిరానికి మనం రాకపోయినా సాతాను లాంటి వారమే. చాలామంది వార కార్యక్రమాలు రావడానికి ఎంతో బిజీ. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కూడా వస్తాం, కొన్నిసార్లు షుగర్లు ఎక్కువ అవుతాం, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అవుతాం, కొన్నిసార్లు తలనొప్పి వచ్చిద్ది, కొన్నిసార్లు అయితే రావటానికి బద్ధకమే వచ్చింది. ఏమొచ్చింది? బద్ధకం. మందిరానికి రావడానికి బద్ధకం కూడా వచ్చింది. ఏం పోతావులే ఉపవాస ప్రార్థన 40 వారాలు చెబుతాడంట. చెబుతున్నాడు, ఇంకేం చెబుతున్నాడు? బద్ధకం. ఎన్ని బద్ధకాలు ఉంటాయో. ఒకసారి ఇలా ఉంటుంది, సాతాను స్వభావం మనలో ఉంటుంది. దేవుని యొక్క నివాస స్థలాన్ని విడిచిపెట్టే ప్రతి క్రైస్తవుడు సాతాను లాంటి వాడే. ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్ ఉంది. ఇప్పుడు నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, అచ్చం వాటరే. ఇటు వాటర్ తాగుతుంటే అటు పోతున్నట్టు ఉంది, అట్లాంటి మోషన్స్ అవుతున్నాయి. అయినా ఏం పోతావులే అనిపించింది, కానీ పోవాలా. ఎన్నో వారాలు, కొన్ని వారాలు అయితే వాక్యం చేయి. ఈ వాక్యం అసలు 21వ ఈ వారంలో ఉండకూడదు, 25వ 26వ ఉండాలి. అంటే ఆ వారాలు కొన్ని వారాలు రాలేక బలహీనం గుండి వేరే వాళ్ళకి అప్పచెప్పడం ఇలా జరుగుతూ వచ్చింది. ఈసారి ఎట్టయినా సరే వెళ్ళాల్సిందే. 10 నిమిషాలైనా చెబుదాం. చారదక్క నమ్మదులేండి, 10 నిమిషాలైనా వాక్యం చెబుదాం అని వచ్చా, ఎంతో కొంత. కాబట్టి వచ్చేటప్పుడు వెంకటన్న కూడా చెప్పా, అన్న నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతాను, కొద్దిగా బలహీనంగా ఉంది, బాగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, మీరు నడిపించండి అన్న. సరేనన్న వాక్యం చెప్పి వెళ్ళండి అన్నాను. పాప అన్న కూడా బయటికి వెళ్ళి త్వరగా వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధికి అసలు చాలామంది వార కార్యక్రమాలకు రారు. చాలామంది ఎప్పుడు అంటే ఇక్కడ ఉంటేనేమో పొరపాటు మిమ్మల్ని కాదండి, క్షమించండి. సంఘ ప్రార్థనకో, బైబిల్ స్టడీకి, ఉపవాస ప్రార్థనకి, వార కార్యక్రమాలకు రారు. ఆదివారం కూడా ఇష్టం ఉంటే వస్తాం, కష్టం ఉంటే వచ్చే వారం చూద్దాం అన్నట్టుగా ఉంటాం. ఇలాంటి వారందరూ కూడా తమ నివాస స్థలాన్ని విడిచిపెడుతున్నారు. అంటే వాళ్ళు ఏ స్వభావంలోకి వచ్చేసేసారు? నీవును మాబోటి వాడివైతివా. ఇది ఆత్మానుసారంగా అర్థం చేసుకోండి. ఒక అన్యుడు మనల్ని అడిగితే, ఒక రక్షణ లేనివాడు మనల్ని అడిగితే
అయ్యా దేవుని బిడ్డవు కదా, రక్షణ మార్మోసు బాప్తిసం పొందినవాడు కదా, రేపటి దినాన్ని మనం నరకంకి వెళ్ళినప్పుడు అడుగుతాడేమో, నువ్వు కూడా మా బోటి వాడు అయితేవా, నువ్వు కూడా మాలాగా నరకానికి వచ్చేవా, నువ్వు రక్షణ పొందినవాడు కదా, మార్మోసు పొందినవాడు కదా, బాప్తిసం తీసుకున్నవాడు కదా, దేవుని బిడ్డనని చెప్పుకున్నావు కదా, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తావు కదా, దేవుని సన్నిధిలో ఉంటావు కదా, నువ్వు కూడా మా బోటి వాడు అయి నరకానికి వచ్చేవా? అక్కడ అనేక మంది నరకంలో ఉండేవాళ్ళు అడుగుతుంటే ఎంత సిగ్గుచేటు, తలెత్తుకుంటామా నరకంలో? అసలు నరకానికి వెళ్ళిన బాధ కంటే పక్కనోడు నువ్వు కూడా మా బోటి వాడివై నరకానికి వచ్చేవన్న మాటే పెద్ద అవమానకరం. ఇక అక్కడ త్వరగా చచ్చిపోవాలనుకున్నా కానీ అవకాశం లేదు. అవకాశం ఉందా? అస్సలే లేదు. కాబట్టి జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే సాతానులాగా ఉండకూడదు, యేసు ప్రభు వారి వలె ఉండాలా. అందుకే బైబిల్ స్టడీ ధ్యానిస్తున్నాం కదా, మహిమగల సంఘం అంటే యేసు ప్రభు వారిలాగా మనం ఉండాలి, సాతానులాగా ఉండకూడదు. సాతాను జీవితం ఎలాంటిది? మొదటిగా బలహీనమైన జీవితం కలిగింది, ఆత్మానుసారంగా బలహీనమైంది. రెండు, సాతాను ఎలాంటి జీవితం కలిగింది? నీవును మాబోటి వాడివైతివి అంటే దేవుడిచ్చిన ప్రధానత్వాన్ని కోల్పోయింది, దేవుని యొక్క నివాస స్థలాన్ని విడిచిపెట్టింది. మాబోటి వాడివి అంటే నరకంలో ఎలా ఉంటారో అలాంటి వాడిగా అయిపోయాడు. మనకు అలాంటి జీవితం రాకూడదని యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. 3వ మాట చూద్దామా? త్వరగా ముగించాలి కదా. 3వ మాట యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. నీ మహత్యమును నీ సర్వమండలముల సర్వమును పాతాళమున పడవేయబడెను. నీ కింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడకు. చాలమ్మా. 12వ వచనం, క్షమించండి, 11 అన్న 12వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? నీ వెట్ల ఆకాశము నుండి పడితేవి. 1, బలహీనమైంది. 2, నీవును మా వంటి వాడి వలె అంటే నరకానికి వెళ్ళే వారి వలె అయింది. 3వదిగా సాతాను యొక్క జీవితం ఎలా అని చెప్పండి? ఆకాశం నుండి, నీ వెట్ల ఆకాశం నుండి పడితివి. ఎక్కడ ఉండాల్సినవాడు సాతానుడు? అసలు సాతానుడు ఎక్కడ ఉండాల్సిన వాడు? ఆకాశములు అంటే దేవుని యొద్ద ఉండాల్సిన వాడు కదా. దేవుని దగ్గరుండి దేవుని మహింపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ఉండాల్సిన వాడు సాతానుడు. ఎక్కడ? ఆకాశం, మహాకాశం పటజాల ప్రాంతంలో దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడుండి దేవుని ఘనపరచాల్సిన వాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు అయ్యగారు? ఎక్కడున్నాడు? కింద పడ్డాడంట. నీవు ఎట్లా ఆకాశం నుండి కింద పడితేవి? అసలు నువ్వు ఆకాశంలో ఉండాల్సిన వాడివి. నువ్వు ఉండాల్సిన స్థానం వేరు, నువ్వు ఉండాల్సిన పొజిషన్ వేరు, నువ్వు ఉండాల్సిన స్థితిగతులు వేరు, నీకు దేవుడిచ్చిన స్థానం వేరు. ఇప్పుడు నీ స్థితిగతి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకని చెప్పని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు 12వ వచనంలో. ఆకాశం నుండి పడిపోతావంటే ఎవడైనా పైనుంచి కింద పడ్డాడంటే వాల్యూ ఉండిద్దా? కింద నుండి పైకి వెళ్ళాడంటే విలువ ఉండేది, కానీ పైనుంచి కింద పడ్డాడంటే విలువ ఉందా? మరి సాతానుడి పైన జరిగింది. సాతానుడు ఏం చేస్తున్నాడు? పైనుంచి కింద పడిపోయాడు అంటున్నాడు కదా. నీవెట్లా ఆకాశం నుండి పడితేవి? దేవుడు నీకు ఇచ్చిన స్థానం నుండి, దేవుడు నీకు ఇచ్చిన అధికారం నుండి, దేవుడు నీకు ఇచ్చిన ధన్యతలో నుండి అసలు నువ్వు ఎలా కింద పడిపోయావు? ఎలా పోగొట్టుకున్నావు? దేవుడు తనకిచ్చిన స్థానమును తాను పోగొట్టుకున్నాడు. దేవుడు తనకిచ్చిన ధన్యతను తాను పోగొట్టుకున్నాడు. ఎంత దారుణం అంటే, ఇప్పుడు మనమందరం పైకెక్కిపోవడానికి సిద్ధంగా ఉండాం, వాడు కిందకు వచ్చి కూర్చున్నాడు. మనమందరం ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు పైకి ఎక్కుతున్నావు అన్న విషయం, పైకి వెళ్ళాలన్న విషయం ప్రభువే చెప్పాడుగా. మీరు పైనున్న వాటిని వెతుకుడు కానీ పైనున్న వాటినే వెతుకుడి అన్నాడు. అంటే మనం ఎవరు? పైకి ఎక్కిపోవాల్సిన వారు, అంటే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వారు. ఈ భూమి మీద ఉంటామా? చెప్పండి, ఉంటామా? ఉండం. ఎక్కిపోవాల్సిన వారు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళమే. మరి ఈ అయ్యగారు ఏం చేస్తున్నాడు? ఆ నుంచి కిందకు వస్తున్నాడు.
ఇది భలే ఉంది అసలు. మనం సాతానుడు దేవుని దగ్గర ఎక్కడ ఉన్నాడో అక్కడికి మనం వెళ్ళాల్సిన వాళ్ళం. సాతానుడు దేవుని దగ్గర ఉన్నాడు కదా, ఆడకు మనం వెళ్ళాల్సిన వాళ్ళం. వీడేం చేశాడు? దేవుని దగ్గర నుంచి కిందకు వచ్చేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కోల్పోయాడు తనకిచ్చిన స్థానంలో. దేవుడు ఏ స్థానం అయితే తనకిచ్చాడు దాన్ని కోల్పోయాడు, కిందకు పడిపోయాడు. అసలు ఆకాశంలో ఉండాల్సిన వాడు కిందకు పడ్డాడంటే అది ఎంత అవమానం, ఎంత బాధాకరమైన విషయం. మళ్ళీ ఎక్కగలడా? మళ్ళీ పైకి ఎక్కిపోవడానికి అవకాశం ఉందా? ఆయన ముయ్యగా తిరగలవాడు లేడు, ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు లేడు. ఇప్పుడు సాతానుకు ద్వారాలు మూసేశాడు. ఇక నువ్వు నా దగ్గర ఉండే స్థానం నీకు లేదు, పో కిందకని చెప్పి నెట్టేశాడు. ఇప్పుడు సాతాను స్థితిగతి ఏంది? ఇక సాతానుడు ఎన్ని కేకలు పెట్టినా, ఎంత అరిచినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎంత మొరపెట్టినా ఇక్కడ అవకాశం లేదు. సాతానుడికి డోర్లు క్లోజ్ చేయబడినాయి. అలాంటి జీవితం మనకు ఉండకూడదనే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన మన కోసం చేస్తున్నాడు. సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆత్మానుసారంగా బలహీనలు కాకూడదని, ఇంకా మనము సాతాను వలె ఉండకూడదని, సాతాను లాంటి జీవితం మనలో ఉండకూడదని, ఇంకా పైనుండి అంటే మనం పైకి ఎక్కాల్సిన వారమే కానీ కింద పడిపోయిన స్థితిలో మనం ఉండకూడదని మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువు. సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎంత భారము బాధ్యత ఉందో చూడండి, ఎంత ఆలోచన. అందుకే ఆయన అనంత జ్ఞాని అని మనం అంటాం. ఎవరైనా అనంత జ్ఞాని. అసలు ఆయనకి ఎంత ఆలోచన చూడండి. ఒక మనుషుడు సాతాను లాంటి జీవితం కలిగి ఉండకూడదని, సాతాను లాంటి స్వభావం మానవుడికి రాకూడదని, సాతాను లాంటి జీవితం మానవుడికి రాకూడదు. వస్తే వాడు బలహీనుడైపోతాడు. వస్తే వాడు ఎలా ఉంటేవాడు సాతాను లాంటి వాడు అయిపోతాడు. వస్తే సాతాను లాంటి జీవితం వస్తే వాడు కూడా కింద పడిపోతాడు. కాబట్టి అలా కింద పడకూడదని యేసు ప్రభు వారు మన కొరకు ఆయన భూమి మీద ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే దేవుని గొప్ప కార్యాలు వర్ణించలేని, ఎలాంటివి వర్ణించలేని, అసలు మానవుడి జీవితానికి అసంభవం. ఆ మానవుడి జీవితంలో దేవుడు ఇలాంటి వాడని పర్ఫెక్ట్గా మానవుడు చెప్పలేడు. అంత గొప్ప జ్ఞాని దేవుడు. చూడండి, మనం ఇప్పుడు పుట్టాం, ఆయన ఎప్పుడో పుట్టాడు. మనం ఇలా సాతాను వలె కాకూడదని మన కోసం ఎప్పుడో ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన ప్రార్థన ఎంత విలువైనదో. ఆయన ప్రార్థన బలమైనది, విలువైంది. కాబట్టే మనం ఆత్మానుసారంగా బలహీనులు కాకుండా కాపాడుతున్నాడు తన వాక్యం ద్వారా. బలహీనులు కాకుండా కాపాడుతున్నాడు. సాతాను వంటి వారు కాకుండా ఉండటం కొరకు ప్రతిరోజు వాక్యం ద్వారా మనల్ని పోషిస్తున్నాడు. సాతానులాగా కింద పడిపోయి అంటే కింద పడే జీవితం మనకు ఉండకూడదని తన వాక్యం ద్వారా ప్రతిరోజు మనల్ని పోషించి ప్రతిరోజు ఒక మెట్టు ఎక్కిస్తున్నాడు, మనల్ని కింద పడిపోయే స్థితిలో తీసుకురావట్లా. అందుకొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసాడు. ఏమన్నా అర్థమైతే అర్థమైనట్టు ప్రార్థన చేయండి, అర్థం కాకపోతే మేము చేసేది ఏం లేదు. చెప్పింది అర్థమవుతుందా? వాక్యం నిద్ర వస్తుందా? అలా. కాబట్టి యేసు ప్రభు వారి లాంటి జీవితము మనకు ఉండాలా? సాతాను లాంటి జీవితం? యేసు ప్రభు వారి లాంటి జీవితం. యేసు ప్రభు వారి లాంటి జీవితం అంటే యేసు ప్రభువులు ఏముంది? ఉపవాస ప్రార్థన. ఆయన ఉపవాస ప్రార్థన దేని చేస్తున్నాడు? నా 21వ కోణాన్ని చూస్తున్నాను. సాతాను లాంటి జీవితం మనకు రాకుండా ఉంటాను. అసలు ఆయన జ్ఞానం తెలుసుకోవాలంటే ఎవడి వల్ల కాదు. ఇక్కడ అంత గొప్ప జ్ఞాని. పూర్తిగా ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోలేం. ఇది ఎంతే ఉంది ఆయన జ్ఞానం అని చెప్పలేం. ఏ రోజుకు ఆ రోజు కొత్త ఆ జ్ఞానాన్ని మనకు బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. ప్రతిరోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్య వెలుగులో తన జ్ఞానం ఎలాంటిది అన్నది ప్రతిరోజు మనం పంచుకుంటూ వస్తున్నాడు. నిజంగా దేవుని జ్ఞానం ఎంత గొప్పది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు ఎంత జ్ఞానం కలిగిన వాడో ఇప్పుడు అర్థమవుతుంది. యేసు ప్రభువారి యొక్క జ్ఞానం ఎంత గొప్పదో. మన భవిష్యత్తుని ఎరిగిన వాడు కాబట్టి మనం సాతాను లాంటి జీవితం మనం కలిగి ఉండకూడదని మన నిమిత్తమే ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకై. ఇదన్నమాట. 3, 4 విషయాన్ని చూద్దామా? యెషయా గ్రంథము 14వ అధ్యాయం. సాతాను లాంటి జీవితం మనకు ఉండకూడదని యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడి యొక్క జీవితం 1 బలహీనమైన జీవితం ఆత్మానుసారంగా. 2 మాబోటి వాడివైతివి, నరకానికి వెళ్ళేవాడిలాగా అయిపోయాడు. 3 పైనుండి కింద పడవేయబడ్డాడు ఆకాశం నుండి. 4
యెషయా గ్రంథం 14:11. ఈ మహత్యమును ఈ స్వరమండలమున స్వరమును పాతాళమున పడవేయబడింది. నీ క్రింద పురుగులు వ్యాపించును, ఏటము నిన్ను కప్పును. వేద నక్షత్రమా, వేగోచుక్క, నీ మెట్లు ఆకాశం నుండి పడితివి. తెనుగులను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చాలక్క, తర్వాత చూద్దాం అవన్నీ. ఇప్పుడు చూసే మాట 4వదిగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? 11వ వచనంలో పాతాళమున పడవేయబడెను. ఎక్కడున్నాడు ఇప్పుడు సాతానుడు? పాతాళంలో పడవేయబడ్డాడు. నీ మహాత్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడిను. అంటే సాతానుకు కలిగిన ధన్యకరమైన జీవితం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకానికి వెళ్ళిపోయింది. దీనికే బైబిల్లో యేసు ప్రభువు ఒక మాట అంటాడు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి అన్నాడా లేదా? ఇప్పుడు సాతానుకి ఏముంది? నీ మహాత్యమును, నీ స్వరమండలముల స్వరమును, గొప్ప స్వరం కలిగిన వాడు, గొప్ప మహాత్యం కలిగిన వాడు సాతానుడు. మరి ఇలాంటి వాడు ఒకడు సర్వలోకం సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముందో? ప్రయోజనం ఉందా? అదే ఇప్పుడు సాతానుడు పొందుకున్నాడు. యేసుప్రభు వారు ఊరకనే చెప్పలా. ఒకడు సర్వలోకం పోగొట్టుకున్నాడంటే ఆ పోగొట్టుకున్నవాడు మొదట ఒకడెవడంటే సాతానుడే. ఆ ఒకడెవడు? సాతానుడే మొట్టమొదట. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం, సర్వలోకము సంపాదించుకుని సాతానుడు అన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? ఆ ఒకడే మొట్టమొదటి వాడు సాతానుడు. సర్వలోకము సంపాదించుకున్నాడు, దేవుని ద్వారా మహాత్యం కలిగిన వాడుగా ఉంటాడు. స్వరమండలంలో స్వరం ఉంది, అంటే మంచి గొంతు ఉంది, మంచి వాయిస్ ఉంది, దేవుని గణపరిచి అంతా ఉంది. చివరికి ఏమయ్యాడు? అంతటిని పోగొట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? తన కలిగినవన్నీ కూడా పాతాళంలో పడవేయబడి, తన మహాత్యము, తన స్వరము, తనకి ఇవ్వబడిన ప్రతిదీ కూడా. ఇప్పుడు సాతానుడు ఎక్కడున్నాడు? అన్నీ సంపాదించుకున్నాడు. మంచి స్వరం ఉంది, మంచి మహాత్యం ఉంది, మంచి స్వరమండలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి సాతానుకు సంబంధించినవి అన్నీ. ఒకటి సర్వలోకం సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకునే ప్రయోజనం ఏంటి? ఇంకో మాటలో చెప్పమంటారా? ప్రభు అంటున్నాడు కదా, ఒకడు అన్నాడు, ఏం చేస్తున్నాడు? ఒకడు మంచి పంట వేసాడు, 100 అంతలు పండింది. పండిన పంట 100 అంతలు కానీ అధికంగా పండింది, 3-4 తరాలు సరిపోయినంత ఆస్తి పండింది. కాలు మీద కాలేసి కూర్చొని అంటున్నాడు సాతానులాగా. ఏమన్నాడు? ఓ నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము. కష్టమే లేకుండా ఉంది 3-4 తరాలకి. ఎమ్మటే దేవుడు ప్రత్యక్షమయ్యి, ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నువ్వు నీ ప్రాణం వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చే అన్నాడు. ఇప్పుడు ఏమైంది? అయ్యగారికి అంతా పోగొట్టుకున్నాడు కదా. సాతానుడు ఇదే, తన కలిగినవన్నిటిని పోగొట్టుకున్నాడు. ఇది మేం చెప్పాలండి. సాతానుకి ఏ మహాత్యం ఉందో, ఏ స్వరం ఉందో, అదంతటిని కూడా దేవుని కొరకు వాడబడాల్సిన సాతానుడు దేవుని కొరకై ఉండాల్సిన వాడు తన ఘనతని, తన మహాత్యమును, తన స్వరమును, స్వరమండల సితారమును అన్నిటిని పోగొట్టుకుని ఇప్పుడు నిస్సహాయకుడిగా అయిపోతూ వచ్చాడు. నిస్సహాయకుడు అయిపోయాడు. దేవుడిచ్చిన వాటన్నిటిని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చిన ధన్యత, దేవుడు మనకిచ్చిన దీవెనలు, దేవుడు మనకిచ్చే పరలోక రాజ్యం మనం పోగొట్టుకోకూడదని ఉపవాస ప్రార్థన. దేవుడు మనకేవిచ్చాడో అవి మనం పోగొట్టుకోకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఎంత బాధ్యత, భారం మనం అంటే. మనం పోగొట్టుకోకూడదని మన కోసం ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? సాతానుడు ఎటు పోగొట్టుకున్నాడు, మనం కూడా పోగొట్టుకోకూడదని మన కొరకు తన కుమారుని లోకానికి పంపి, మన కొరకు తన కుమారుని శిలువ మీద మరణించడానికి, తన కుమారుడు మరణించడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుని జ్ఞానం, దేవుడు ఎంత గొప్పడు, ఎంత మంచోడో. ఈ ఒక్క మాట చాలు, దేవుడు ఎంత మంచోడు అంటారు. దేవుడు ఎంత మంచోడంటే, సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన కొరకై కలువరిశిల్లో తన కుమారుని యొక్క దేహానికి మరి శిక్షను వేసి, తన కుమారుడు కాచిన రక్తం ద్వారా, తన కుమారుడు దేహం దున్నబడిన దేహం ద్వారా
మనకి పరలోక రాజ్యం ఇస్తున్నాడంటే సాతాను కోల్పోయిన ధన్యతలన్నీ కూడా తిరిగి క్రీస్తులో మనకి ఇవ్వటం కొరకు, మనం కూడా సాతాను వలె కోల్పోకుండా ఉండటం కొరకు యేసు ప్రభువారిని లోకాన్ని పంపి కలువరిశిల్లో మన కొరకు ప్రాణం పెట్టేటట్టు చేసాడంటే అందుకే దేవుడు లోకమును ఎంతో ఒక్కడ చాలదు, దేవుడు ఎంత ప్రేమపడటానికి. దేవుడు ప్రేమా స్వరూపి. ఆ స్వరూపి గురించి, ఆ ప్రేమా స్వరూపి గురించి వర్ణించడం మానవుని నోటి తరము కాదు. మానవుని నోటి తరం కాదు. దేవుణ్ణి వర్ణించాలంటే మానవుని నోటి తరం కాదు, వర్ణించలేం. ఒక్కోసారి అయితే నేను వాక్యం దేవుని గురించి చెప్పలేక, ఆయన వర్ణించలేక ఒకసారి పాయింట్లు ముగిచ్చేస్తా. ఒక్కోసారి వర్ణించలేం. ఏమని వర్ణించగలం? ఆయన గురించి ఇదే అని చెప్పగలం. ఒకటని చెప్పగలిగితే మనమంటే ఆ కథ మంచోడని చెప్పొచ్చు, కథ చెడ్డోడని చెప్పొచ్చు. కానీ దేవుని గురించి ఏం చెప్పగలుగుతాం? ఎన్నని వర్ణించగలుగుతాం? వర్ణించలేనంత గొప్పవాడు దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుని దగ్గరుండే జీవితాన్ని పాడు చేసుకున్నాడు సాతాను. ఎంత దౌర్భాగ్యుడు. మహాత్యము, స్వరమండలముల స్వరమును పాతాళంలో పడవేయబడి సాతాను సంబంధించినవి. ఈరోజు నీకు నాకు కలిగిన ధన్యత, నీవు నేను పొందుకున్న ధన్యత, నీకు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు సాతానుడి వలె మనం పోగొట్టుకోకూడదని. సాతానుడి జీవితం ఎలా ఉంది? కలిగినవన్నీ పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్నాడు కాబట్టి అలా మనం పోగొట్టుకోకూడదు సాతానుడి వలె అని చెప్పి మన కొరకు యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! ఎన్నో మాట ఇది? 4. 5వ విషయాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మహత్యమును నీ స్వరములో స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించెను. కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రం ఆ తేజో చుక్క. నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. చాలక్క. నీ క్రింద పురుగులు వ్యాపించును. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నీ కింద పురుగులు వ్యాపించును. పురుగులు సహజంగా ఎందుకు వస్తాయి? పురుగులు ఎందుకు వస్తాయి అక్క? ఖరాబ్ అయినప్పుడు, పాడైపోయినప్పుడు వస్తాయి. ఇంకా పురుగులు ఎందుకు వస్తాయి చెప్పండి? పాడైపోయినప్పుడు వస్తాయి. ఇంకా కుళ్ళిపోయినప్పుడు వస్తాయి. ఇంకా అసలు పురుగులు ఎందుకు వస్తాయి తెలుసా? చనిపోయిన మనిషిని చూడండి, సమాధిలో పెట్టిన మనిషిని చూడండి, పురుగులు ఎందుకు వస్తాయి తెలుస్తాయి. ఎందుకు వెళ్తాయి పురుగులు? మనిషిని తినటానికి వెళ్తాయి. కుళ్ళిపోయిందని లేకపోతే ఇంకోటి పాడైపోయిందని కాదు, తినటానికి వస్తాయి పురుగులు. పురుగులు ఎందుకు వస్తాయి? తినటానికి వస్తాయి. ఏం తినటానికి? మనిషిని తింటాయో, కాకులను తింటాయో, పక్షులను తింటాయో, అన్నిటిని తింటాయి. పందులను కూడా తింటాయి. తినవా? అన్నిటిని తినటానికి వచ్చేస్తాయి. ఇప్పుడు పాతాళము సాతాన్ని తినటానికి సిద్ధంగా ఉంది. ఏం చేస్తుందండి సాతానుడు? క్షమించండి, పాతాళం సాతానుని తినటానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ రాయబడుతున్న మాట ఏందండి? నీ కింద పురుగులు వ్యాపించును. బైబిల్లో ఒక మాట ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగులు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? పురుగులు ఎక్కడ ఉంటున్నాయి? అగ్ని ఆరదు, ఆ ప్రాంతంలో పురుగులు ఉంటున్నాయి. అగ్ని ఉన్న ప్రాంతంలో పురుగులు ఉంటున్నాయి. ఇప్పుడు సాతాను కింద పురుగులు వస్తున్నాయి అంటే ఇప్పుడు సాతానుడు ఎక్కడ ఉండట్టు? అగ్ని గంధకములతో మండు గుండములు పడివేయబడిన అనుభవం ఉంటాడు. ఎక్కడున్నాడు? అగ్ని గంధకములతో కాల్చివేయబడుతున్న అనుభవం ఉంటాడు. మీకు తర్వాత అర్థమైందిలేండి. నేను ఉంటే ఒకవేళ ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ కాకపోతే మీకు చెబుతా. మహిమగల సంఘం, మహిమగల సంఘం గురించి కాదు, ఈ ప్రకటన గ్రంథం గురించి ధ్యానించేటప్పుడే సాతానుని 1000 ఏండ్లు బంధించిన తర్వాత మరలా దేవుడు వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే 1000 ఏండ్లు బంధించిన తర్వాత వదిలేస్తాడు దేవుడు. వదిలిపెట్టిన తర్వాత సాతానుడు
పరలోకం నుండి దగదగ మెరిసే నూతనమైన యెరూషలేము అనే పట్టణము, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి చేయబడిన తర్వాత పరలోకం నుండి దిగి వచ్చింది. కొత్త ఆకాశం కొత్త భూమి దిగి వచ్చింది, క్షమించండి, కొత్త ఆకాశం కొత్త భూమి చేయబడిన తర్వాత దాంట్లో పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి నూతనమైన యెరూషలేము అనే పట్టణం ఒకటి ఉండేది. అది ఎలా తయారు చేయబడింది? ముత్యములతో, బంగారముతో, విలువ కలిగిన బంగారంతో తయారు చేయబడింది. దాని గుమ్మములు కానీ అవన్నీ కూడా బంగారంతో తయారు చేయబడింది. అది కొత్త ఆకాశం కొత్త భూమి మీదకి వస్తుంది. కొత్త భూమి కొత్త ఆకాశంలో దాన్ని పాడు చేయటానికి, అంటే ఈ నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణమును పాడు చేయడం కొరకు ఈ 1000 ఏళ్ళు నరకంలో వేయబడిన సాతాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ సాతానుడు ఏం చేస్తాడు? ఈ నూతనమైన పరిశుద్ధ పట్టణమును యెరూషలేమును పాడు చేయడానికి ఇప్పుడు నరకంలో తనతో కాలిపోయిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరిని తీసుకుని ఆ పరిశుద్ధ పట్టణం చుట్టూ ఆవరిస్తాడు. ఆవరించడం అంటే ఆ పరిశుద్ధ పట్టణం చుట్టూ ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధ పట్టణం చుట్టూ కూడా నిలబడతాడు. దాన్ని చుట్టూ కమ్మేస్తాడు, దాని చుట్టూ ఉంటాడు. ఎందుకు? ఆ పరిశుద్ధ పట్టణాన్ని అపిత్రపరచడానికి. ఒకసారి నరకంలో 1000 ఏళ్ళు గాలేవు, బుద్ధి రావద్దు. పైకి వచ్చిన తర్వాత దేవుడు పంపించిన పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధ పట్టణాన్ని అది అపిత్రపరచడానికి వస్తున్నాడు. అప్పుడు అంటే ఆ పరిశుద్ధ పట్టణం చుట్టూ దాని సమూహం అంతా కూడా నిలబడి ఉంటారు. చుట్టూ పరిశుద్ధ పట్టణం చుట్టూ అంతా కూడా నిలబడి ఉంటారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని వచ్చి సాతాన్ని, సాతాన్ యొక్క సమూహం మొత్తాన్ని కూడా దహించి వేసింది. అసలు సాతాన్ రూపం కూడా కనపడదు, బూడిదైపోయింది. బూడిది కూడా కనపడదేమో నేను అనుకుంటా. వేండ్రు వలె ఆవిరైపోయి ఉండొచ్చు. భయంకరమైన స్థితిని సాతాను పొందబోతున్నాడు. అయితే దానికంటే ముందర సాతాను జీవితం ఏం జరుగుతుందంటే అగ్నిగుండంలో కాల్చివేయబడుతున్నాడు. ఎలాంటి వాడు ఏ స్థితికి వచ్చాడు ఒకసారి అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి వచ్చేసాడు? ఎలాంటి వాడు? తేజో నక్షత్రమా, వేకో చుక్క. వేకో చుక్క అని ఎందుకంటున్నాడు? బహుశా నేను అనుకుంటా వేకో చుక్క అంటే దేవుణ్ణి త్వరగా దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి త్వరగా ఆరాధన చేసేవాడేమో, అందుకని వేకో చుక్క అన్నారేమో, మరి నాకు తెలీదు. మరి ఇంత గొప్ప స్థానంలో ఉండేవాడు ఎలా పడిపోయాడు? ఎంతో గొప్ప జీవితాన్ని దేవుడిచ్చాడు కదా, దాన్ని అంతటిని పోగొట్టుకున్నాడే. ఎంతో మహాత్యాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి స్వరమండలము స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంత గొప్ప ధన్యతని సాతానుడు పోగొట్టుకున్నాడే. ఇప్పుడు సాతానుడి జీవితం ఎలా ఉంది? ఆత్మానుసారంగా బలహీనుడు అయ్యాడు. దేవుడు ఎవరు? ఆత్మ. కాబట్టి సాతానుడు ఎలా ఉన్నాడు? ఆత్మానుసారంగా బలహీనుడు అయ్యి ఉంటాడు. అంటే దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. 2, నీవు మాబోటి వాడివైతివి, నరకంలో వెళ్ళేవాడు లాగా ఉంటాడు. 3, పైనుండి కింద పడిన వాడుగా ఉంటాడు. ఇచ్చిన ధన్యతను పోగొట్టుకున్నాడు, కింద త్రోసివేయబడ్డాడు. 4, పాతాళంలో ఉంటున్నాడు, అంటే తన కలిగిన వాటన్నిటిని కూడా కోల్పోయాడు. 5, అగ్నిగుండంలో కాల్చివేయబడుతున్నాడు, అగ్నిలో కాల్చబడుతున్నాడు. ఈ యొక్క దారుణమైన జీవితానికి కారణం ఏంటి? సాతానుడు ఒక్కటే ఒక పని హెచ్చించుకున్నాడు. చూడండి ఎంత గొప్ప జీవితాన్ని పోగొట్టుకుని ఏ స్థితికి వచ్చేసాడు ఇప్పుడు సాతానుడు. ఏ స్థితికి వచ్చేసేసాడు? పాతాళంలో పడవేయబడుతున్నాడు, ఆకాశం నుండి పడదోయబడ్డాడు. చూడండి, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం కాపాడుకోకపోతే ప్రార్థన ద్వారా ఆకాశం నుండి సాతానుడు ఎలా కిందకి పడదోయబడ్డాడో, ఆ మధ్యాకాశానికి మనం ఎత్తబడిన తర్వాత ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు మన క్రైస్తవ జీవితాన్ని మనం కాపాడుకోకపోతే మనం కూడా అట్లాగే సాతానుడు ఎలా కింద పడవేయబడ్డాడో అలా ఆకాశం నుండి సాతానుడు పడిపోయినట్టు మనం కూడా మధ్యాకాశంలో తీర్పు నొందిన తర్వాత మనం కూడా పడవేయబడతాం. ఎక్కడికి? నరకంలోకి. ఈ జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఆకాశానికి ఎక్కిపోయే జీవితం ఉంది, మనం కూడా ఆకాశానికి వెళ్ళే జీవితం ఉంది. అక్కడి నుండి కింద పడిపోయే సమయాలు కూడా ఉంటాయి. ఆ జీవితం మనకు రాకూడదని, ఆ కింద పడే జీవితం రాకూడదని ఆ సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు మనం సిగ్గులేని వారిగా, సిగ్గులేని ముఖముతో ఆయన ఎదుర్కొని బహుమానం పొందేవారికి ఉండాలని ఆయన మన నిమిత్తమై ఈ భూమి మీద 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన దేనికి చెప్పమంటారా? మనము కూడా ఆకాశం నుండి కింద పడుకోకుండా, అంటే నరకంలో పడుకోకుండా
ఆ మధ్యాకాశంలో ఆయన సింహాసనం ఎదుటి బహుమానం పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని. సాతానుడు ఆకాశం నుండి ఎలా కింద పడ్డాడు, మనం మధ్యాకాశానికి ఎత్తబడతాం కదా, అక్కడి నుంచి నరకంలో పడకూడదని యేసు ప్రభువారు మన కోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది సహజంగా చెప్తే బుర్రకి ఎక్కదు, ఎందుకంటే చెప్పే సాతాను గురించి కదా. వాడు అసలుకే ఎక్కనివ్వడు, మంచి మాటలు చెబితేనే ఎక్కనివ్వడు, ఇంకా వాడి గురించి చెబితే ఇంకెక్కనిస్తాడు మన బుర్రకి? చెప్పండి, అస్సలు ఎక్కనివ్వడం. అందుకే మనం ప్రార్థన కూడా ఏం చేస్తాం తెలుసా, చెప్పిన వాక్యం ప్రకారం ప్రార్థన చేయం. ఏ మూల నుండి ఆ మూల తిరిగి వస్తాం, ఏ మూల నుండి ఎటు వెళ్ళొస్తాం మనకే తెలియదు. ఎందుకంటే వాడు అటు తీసుకెళ్తాడు. నా గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, నాలాంటి జీవితం కొరకు ప్రార్థన చేయొద్దు, నేను పడిపోయాను కదా, నువ్వు కూడా మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకోవాక అంటే నాలాంటి జీవితం అంటే పడిపోయిన జీవితం నాలో ఉంది కాబట్టి నువ్వేం చేయాలా, ప్రభా నేను సాతాను వల్ల పడిపోకూడదు ప్రభా, నువ్వు ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఏం చేస్తాడు, ముక్కో చోట ఉంటే మొత్తం తిప్పి తీసుకొస్తాడు నేను. చివరికి నువ్వు చేయాల్సిన ప్రార్థన మర్చిపోతావు, నాలాగా మతి మరిపోండి. ఏం చేస్తావు చివరికి? మరి అదే చేసేది, ఆడు చేస్తున్న పని అదే కదా సాతానుడు. జాగ్రత్త, ప్రార్థన అంటే చాలా విలువైంది. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన అమోఘమైనది. ఇప్పుడు 40 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కదా, ఎందుకు ఈ 40 దినాలు ఎవరికీ తెలియదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన దేని కొరకన్నది ఎవరికీ తెలియదు. ఏదో 40 రోజులు ఉపవాస ప్రార్థన, మోషే 40 దినాలు కొండెక్కాడు, యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, కానీ మనం కూడా 40 రోజులు ఉన్నాం అనే కానీ అసలు దాని అర్థం పరమార్థం తెలియదు ప్రజలకి. బోధించే వాళ్ళకి తెలియట్లా, వినేవాళ్ళు అయితే గొర్రెల కంటే దారుణం అయిపోయారు, వాళ్ళకే అర్థం కావట్లా. అసలైన అర్థాన్ని తెలుసుకునే ధన్యత దేవుడు మనకి ఒక గొప్ప సహవాసంలో దేవుడిచ్చాడు. గొప్ప దైవజనుడు అని నేను అనలేంటి, అనలేండి, మమ్మల్ని మేము గొప్పవాళ్ళం అనుకోకూడదు. దేవుడు ఉంచాడు ఆ దైవజనుడి యొక్క మార్గంలో. మేము గొప్పవారం కాదు కానీ గొప్ప దైవజనుడి యొక్క గొప్ప సహవాసం యొక్క మార్గంలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ 40 దినాలంటే ఎంత గొప్పదో చూడండి. మన వాళ్ళకి తెలియక 40 రోజులు అంటే 40 దినాలు ఉపవాస ప్రార్థన. ప్రతి గుడ్ ఫ్రైడేకి 40 రోజులు ఉపవాస ప్రార్థన, ప్రతి గుడ్ ఫ్రైడేకి 40 రోజులు ఉపవాస ప్రార్థనే కదా. ఎందుకు చేస్తున్నావో తెలియదు. అందుకే తిమ్మోతి అంకుల్ అంటాడు, అర్థం లేని బ్రతుకు వ్యర్థం అని. ఎందుకు చేస్తున్నావో తెలియనప్పుడు దాని గురించి ఎందుకు చేయటం? అవునా కదా, ఎందుకు చేస్తున్నావో తెలియనప్పుడు దాని గురించి ఎందుకు? అర్థం చేసుకోండి మర్మం. 40 దినాలు ఉపవాస ప్రార్థన యేసు ప్రభువారు చేశాడంటే 40 కోణాలు బయట తీయచ్చు. ఏంటక్క మన గురించి చేశాడా? ఇప్పుడు చెప్పేదంతా అదే, దాని గురించే. 40 రోజులు ఉపవాస ప్రార్థన, దాని మర్మం తెలిసిన వాడు అసలైన ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాడు. పేరుకే నామకే వాస్తే ఉపవాస ప్రార్థన కాదు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన 40 దినాలు, 40 దినముల్లో 40 దినాలు ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన 40 కోణాల్లో మనం ధ్యానిస్తాం. దాంట్లో ఈరోజు ఎన్నో కోణం? 21వ కోణం. 21వది అంటే దేని గురించి? సాతాను లాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడి జీవితం ఎలా ఉంది? మొదట ఆత్మానుసారంగా ఆత్మీయంగా బలహీనుడు. 2 మాబోటి వాడైపోయాడు. 3 తనకు కలిగినవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. 4 ఆకాశం నుండి కింద పడవేయబడ్డాడు. 5 అగ్నిగుణంలో కాలిపోతున్నాడు. ఇలాంటి జీవితం సాతానులు ఇలాంటి జీవితం కలిగి ఉన్నాడు. ఇలాంటి జీవితం మనకు రాకూడదని యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలా? ఇలాంటి జీవితం నాకు కూడా రాకూడదు ప్రభు అని మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ఇలాంటి జీవితం నా జీవితంలోకి వస్తుంటే ఆత్మానుసారంగా బలహీనుడు అవుతున్నా, శరీరానుసారు లాంటి వాడిని, మాబోటి వాడు అంటే శరీరానుసారులాగా అవుతున్నా, లోకస్తులాగా అవుతున్నా, ఇంకా ఆ పడవేయబడుతున్న అనుభవాల్లో నీవు ఇచ్చిన ధన్యతను పోగొట్టుకుంటున్నా, ఇంకా నీవు నాకు ఇచ్చిన వాటన్నిటిని నేను పోగొట్టుకుంటున్నా, కలిగిన వాటన్నిటిని పోగొట్టుకుని పాతంలో పడవేయబడుతున్నా, అగ్ని కాలే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోతున్న స్థితి నాకుండా వాటి నుండి మార్చు ప్రభా. సాతాను లాంటి జీవితం నాలో ఉంది కాబట్టి హెచ్చించుకోవడం, గణపరుచుకునే జీవితం, నన్ను నేను హెచ్చించుకున్న జీవితాలు కూడా ఉన్నాయి. సాతాను లాంటి స్వభావం నాలో ఉంది, దాన్ని తీసివేయి. ఆ సాతాను లాంటి జీవితం తీసివేయడం కొరకే మొదట నువ్వు ఉపవాస ప్రార్థన నా కొరకు చేసావు,
ఈరోజు నేను కూడా చేసుకుంటున్న ఉపవాస ప్రార్థన. ఎందుకు? సాతాను లాంటి జీవితం నాలో కూడా ఉంది, దాన్ని తొలగించి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే సాతాను లాంటి జీవితాన్ని ప్రభు మనలో నుండి తొలగించి ఒక గొప్ప జీవితం, యేసు ప్రభు వారు మనం ఎలా ఉండాలని ప్రార్థించాడో అలాంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సాతాను లాంటి జీవితం మనం ఉండకూడదు. సాతానుడు ఎలాంటి వాడు చెప్పండి? నీ దేవుని శోధించవలదు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. సరే, వచ్చే వారం అతని గురించి చూద్దాం. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. వర్తమానాలు అప్పుడే అవ్వలేదు కదా, ఇంకా 19 చెప్పాలి. 19 చెప్పాలంటే మెల్లమెల్లగా తీసుకుంటే వెళ్ళాలి, ఒకేసారి ముగిస్తే ఎట్లా? కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అడే ప్రియులారా, సాతాను లాంటి జీవితం మనకు ఉండకూడదని, యేసు ప్రభువారు లాంటి జీవితం మనం కలిగి ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ఏంలాగా యేసు ప్రభువారు లాంటి ఉపవాస ప్రార్థన మనం చేసి, సాతాను లాంటి జీవితం మనలో ఉంటే, ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో ఉంటే దాన్ని పోగొట్టుకుని ఏం చేయాలా? సాతాను లాంటి జీవితాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా పోగొట్టుకుని యేసు ప్రభువారు లాంటి జీవితాన్ని మనం పొందుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేయాలి. కాబట్టి అట్లా సహాయం చేయనట్లు ప్రభు మనకిని, మన కుటుంబాలకి ప్రార్థన చేసి మనందరికీ దేవుని కృపా మహిమేశ్వరం తోడైండును గాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. మందిరం కొరకు ప్రార్థన చేయండి. మందిరం పనులు ఉండే, తర్వాత మందిరం విషయాల్లో మాట్లాడే ఉండే, వాటి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మాకు కూడా రోజు మోషన్స్ అవుతున్నాయి. దేవుడు తన కృపలో ఆరోగ్యం ఇవ్వలాగా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే రేపు ప్రభు యొక్క పరిశుద్ధ దినంలో దేవుడు ఈరోజు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి రేపు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభు యొక్క పునరుద్ధానపు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రభు ఆడుకోవటం కొరకై ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఆయా అవసరతల కొరకు ప్రార్థన చేయండి. నూతనమైన రక్షణ పొందేవలసిన వారి కొరకు, మన కుటుంబీకులు ఎవరైనా, సంఘస్థులు ఎవరైనా ఉంటే వారి కొరకు, మారుమనసు పొందాల్సిన వారి కొరకు, నూతనంగా బాప్తిసాలు తీసుకోవాల్సిన వారి కొరకు ప్రభు చిత్తమైతే వచ్చే నెల 2వ శనివారం బాప్తిస కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే వచ్చే నెల 2వ శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉంటాం. శుక్రవారం రాత్రే ఆల్ నైట్ ప్రేయర్. శనివారం ఉపవాస ప్రార్థన ఉండదు. శనివారం ఏముంటుంది? ఇంకా జస్ట్ కొంతసేపు వాక్యం చెప్పేసి బాప్తిసాలు ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే వచ్చే నెల 2వ శుక్రవారం రాత్రి మరి ఆల్ నైట్ ప్రేయర్ కొరకు ప్రార్థన చేయండి. శనివారం బాప్తిసాలు కూడా ఉంటాయి. వీటి కొరకు కూడా ప్రార్థన చేయండి. అంటే 11వ తారీఖు నైటు, ఏప్రిల్ 11వ తారీఖు నైటు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. 12వ తారీఖు బాప్తిస కార్యక్రమాలు ఉంటాయి. వీటి కొరకు ప్రార్థన చేయండి. మరలా తిరిగి ప్రభు చిత్తమైతే వారి కార్యక్రమం ఇంటి కొరకు ప్రార్థన చేయండి. రేపు సోమవారం, అంటే రాబోతున్న సోమవారం, రేపు ఆదివారం అయిన తర్వాత అటు పిమ్మట వచ్చే సోమవారము హత్తునోరాలో మందిరం యానివర్సరీ డే ఉంది. మార్నింగ్ ఉదయం 10 గంటలకి ఎబ్రోన్ నుండి డేవిడ్ అన్న లేదంటే మత్తయ్య అన్న కానీ వస్తారు. వీళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. పరిచర్ల కొరకు, తర్వాత వారి కార్యక్రమాలన్నిటి కొరకు, పెద్దల కొరకు, పరిచారకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు కూడా, సహోదరికి కూడా ఆరోగ్యము, మా 2వ పాపకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది కాబట్టి పరిపూర్ణంగా స్వస్థత ప్రభు ఇచ్చేలాగా కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా మరో చిన్న పాపకు కూడా రాత్రి వేళ్ళు ఏదో తలుపులో పడిపోయి నలిగిన 2 ఏళ్ళు, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. తర్వాత పెద్ద పాప చదువులు, ఎగ్జామ్స్ అన్నిటి కొరకు, తర్వాత మా మామయ్య అత్తయ్య గారికి ఆరోగ్యాల కొరకు, మా మామయ్య కూడా బాగోట్లేదు ఆరోగ్యం కొరకు, తర్వాత మా తండ్రి తమ్ముడికి రక్షణ కొరకు, వారి యొక్క జీవితాల ఆత్మీయంగా ఎదుగుదల, మంచిగా వాళ్ళు చేసుకునే పనుల్లో దేవుడు సహాయం చేయడం, జాబుల కొరకు, దేవుని కృప కొరకు, వారి పట్ల దేవుని చిత్తం, వారి రక్షణ పట్ల కూడా పరిపూర్ణమైన దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ప్రార్థన చేయండి. రక్షణ, మారుమూస బాప్తిసాలకు వారి కొరకు తర్వాత ప్రార్థన చేయండి. మా సొంత గ్రామంలో మందిరం కూడా కడుతున్నారు. ప్రభు చిత్తమైతే దాని నిర్మాణం కొరకు కూడా, అంతేనండి, క్షమించండి, మందిరం యొక్క నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడు మరి చెప్పాలి కదా, సంఘంలో చెప్పాలి, సేవకుడి కన్నా చెప్పాలి కదా బాగానే. ఇప్పుడు దేవదాస్ అన్నకి యాక్సిడెంట్ అయిందంట. మరి చెయ్యికి బండి ఏదో గుద్దిందంట, చేతికి పిండి కట్టేశారంట. అన్న కొరకు ప్రార్థన చేయండి. మరి చెప్పాలి కదా, సేవకుడు చెబితే సేవకుడు సంఘాన్ని తెలియపరచడం, ప్రార్థన చేయడం చేస్తారు కదా. సరే, అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకా ఆయా సంఘంలో ఉండే వారందరూ కొరకు, దేవదాస్ అన్న ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి.
తర్వాత మాకు కూడా ఆరోగ్యం దేవుడు పరిపూర్ణంగా ఇచ్చేలాగా కూడా ప్రార్థన చేయండి. మందిరం కొరకు మరి చిన్న గొట్టి ముక్కల, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, మరి చంది ఆ ప్రాంతం నుంచి వచ్చే ప్రజల కొరకు, రేపు పునరుద్ధాన దినం పరిచర్యకు వచ్చే వారి కొరకు, ఇంకా అక్కర్ల కొరకు ప్రార్థన చేయండి. రేపు దేవుని చిత్తం అయితే మరి ఎలీష్ అన్న హత్తునోర మందిరం పరిచర్యకి వెళ్తాడు. ప్రభు యొక్క పునరుద్ధాన దినం పరిచర్య కొరకు అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు ఒకవేళ నాకు బలహీనంగా ఉంటే దేవుడు మీరు చేసే ప్రార్థన బట్టి నా ప్రార్థన బట్టి బలపరుస్తాడు. బలహీనంగా ఉంటే రాజన్న వస్తాడు, లేదంటే కంటిన్యూగా జరిగింది. వీటి కొరకు కూడా ప్రార్థన చేయండి. వారి కార్యక్రమాల కొరకు అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎబ్రోన్ క్షేమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న దైవదాసులు, కుటుంబాలు, సార్వత్రిక సంఘం అంతటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా బలహీనంగా ఉండేవారు మందిరంలో కూడా ఎంతోమంది ఇక్కడ కూడా బలహీనంగా ఉన్నారు. వారందరి కొరకు, వివాహాల కొరకు ఎదురు చూసే వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎగ్జామ్స్ ఉండే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ప్రత్యేకమైనటువంటి అవసరతలు ఏమైనా ఉంటే తెలియపరచండి, వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం.